ఓం నమో వెంకటేశాయ. దేహయోగ విమోచక మోహమూల వినాశక గోవింద గోవింద. పరాభవం నైవ సహామ్య బోధాత్ శరీర సంగాత్ కరణాదిరూపాత్ యదీయ సంయోగ కృతో హి బంధః త్వయైవ మోచ్యో నను నిర్విశేష అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీజానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశని తత్వభానం విష్ణోః పదం విశతభాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ఋషభుడు అనేటువంటి రూపంలో అవతరించిన పరమాత్మ తన 100 మంది పిల్లలకి, తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి, బ్రహ్మర్షులకి అందరికీ కలిపి ఉపదేశం చేయడం ప్రారంభించాడు. ఆ ఉపదేశంలో మనిషిగా పుట్టినటువంటి మీ శరీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకోండి అని మొదటి మాట చెప్పాడు. ఈ శరీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవటం అంటే ఆలోచనల స్థాయిని పెంచుకోవటం, మనస్సును పరిశుద్ధం చేసుకోవటం, శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందుకోవటం కోసం సమాయత్తం అవ్వటం అని చెప్పాడు. దానికోసం మహత్సేవ, గొప్పవాళ్లను సేవించుకోమని చెప్పాడు. గొప్పవాళ్ళంటే ఎవరు అనే విషయాన్ని తానే నిర్ణయించి చెప్పాడు. అందులో ప్రధానంగా గొప్పవాళ్ళు నా మీదే ప్రేమగా ఉంటారు, నా యందు భక్తితో ఉంటారు. గొప్పవాళ్ళకి నా మీద భక్తే తప్ప మిగతా సాంసారికమైనటువంటి విషయాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు, ఎంత కావాలో అంతవరకు పట్టించుకుంటూ ఉంటారు అని చెప్పాడు. ఏవామయీశే కృత సౌహృదార్థాః జనేషు దేహంభర వార్తికేషు గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్త యావదర్థాశ్చ లోకే అనే శ్లోకం. గొప్పవాళ్ళను నిర్ణయించడంలో
నీ మీద భక్తి ఉండటం అనేటువంటి లక్షణం వరకు ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇల్లు మొదలైనటువంటి వాటి మీద ఎక్కువ ఆసక్తితో ఉండరు, ఎంత కావాలో అంతే తీసుకుంటారు అని ఇంతవరకు ఈ మాట చెప్పటం ఎందుకు? ఇంటి మీద ప్రేమ ఉన్నవాళ్ళు లేదా పెళ్ళాం పిల్లలంటే ఇష్టం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కారు అనే అర్థం వచ్చేటట్లుగా ఎందుకు చెప్పటం అనంటే దానికి పై శ్లోకంలో మరొక కోణంలో సమాధానం చెప్తున్నాడు. నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆపృణోతి న సాధుమన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ అని. భార్యాపిల్లల మీద ఇష్టం ఉంటే కాదనేది ఎవరు? ఇల్లు వాకిలి అంటే చాలా ఇష్టం ఉంటే కాదనేది ఎవరు? దాన్నేం కాదనట్లేదు. కాదనేది దేన్ని అంటే దాని మీద ఉండేటువంటి వ్యామోహాన్ని, దాని మీద ఉండేటువంటి వ్యామోహంతో ప్రమాదాలకు గురి కావటాన్ని, దీన్ని కాదనేది. ప్రమాదాలకు గురి అవటాన్ని మాత్రం ఎందుకు కాదంటున్నాము అంటే నూనం ప్రమత్తః కురుతే వికర్మ. ఈ ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఇలాంటి మీద వ్యామోహం ఎక్కువైనటువంటి వాడు, ప్రమాదాలను కొని తెచ్చుకునేటువంటి వాడు, నూనం నిక్కచ్చిగా ఈ ప్రమత్తః ప్రమాదాలను తెచ్చిపెట్టేటుకునేవాడు, ఆదమరిచి ఉన్నటువంటి వాడు, కురుతే వికర్మ పాపం చేస్తాడు. వ్యామోహం ఎక్కువైన కొద్దీ ఆ వ్యామోహాన్ని తీర్చుకోవటం కోసం ఎక్కడ లేని పనులు చేస్తాడు, వాటిల్లో పాపాలు కూడా చేస్తాడు. ఈ పాపాలు వాస్తవానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాడు కానీ, వాళ్ళ కోసమని పెట్టుకుంటాడు కానీ వాళ్ళ కోసం కాదు నిజానికి చేసేది. యత్ ఇంద్రియ ప్రీతయే ఆపృణోతి, తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవటం కోసమే ఈ పాపాలు చేస్తాడు. లేదంటే వాళ్ళ కోసం కొన్ని పాపాలు చేస్తాడు, తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవటం కోసం కొన్ని పాపాలు చేస్తాడు. యద్ ఇంద్రియ ప్రీతయే, ఇంద్రియాలను తృప్తిపరచుకోవటం కోసమే, లేదా నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి లేదా నా వస్తువులు అనుకున్న వాటికి ఏదో మంచి చేయటం కోసమే ఆపృణోతి, ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఆ పనులు క్రమక్రమంగా పాపం వైపుకు మళ్ళీ పాపభూయిష్టంగా మారిపోతాడు. దీన్ని న సాధుమన్యే, నేను గొప్పగా అనుకోవటం లేదు, ఇది మంచిది కాదు అని చెప్తున్నాను. భార్యాబిడ్డల మీద ఇష్టం ఉండటాన్ని కాదనట్లేదు, ఇల్లు వాకిలి మీద ఇష్టం ఉండటాన్ని కూడా కాదనటం లేదు. కాదనేది వాటి కోసం చేసేటువంటి తప్పుల్ని, వాటి కోసం పాపం చేసేదాకా తెగబడటం అనుంది కదా, ఆ తెగబడటాన్ని కాదంటున్నాను. న సాధుమన్యే యతః ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. ఈ పాపం వల్లే కదా, ఇలాంటి పాపం ఒకటి చేయటం వలనే కదా ఇన్ని కష్టాలతో కూడినటువంటి ఈ శరీరం అంటూ దాపురించింది. ఈ పాపాలే చేయకపోతే, పాపాలతో సంబంధమే లేకపోయి ఉంటే ఈ కష్టాలను కొని తెచ్చేటువంటి దేహం ఎక్కడి నుంచి వచ్చేది? ఈ కష్టాలని తెచ్చిపెట్టే దేహం వచ్చింది అంటేనే వెనకాల పాపాలు ఉన్నట్లు కదా. మరి పాపాలతో ఈ దేహం తెచ్చుకుని ఈ దేహంలో పడరాని కష్టాలన్నీ పడుతూ ఈ కష్టాలు పోవాలి అని బాధపడుతూ మళ్ళీ కొత్త పాపాలను చేస్తే ఏం ఉపయోగం? కాబట్టి న సాధుమన్యే, నేను దాన్ని ఒప్పుకోవటం లేదు. యతః ఈ ముందు చేసుకున్నటువంటి పాపం వలనే ఆత్మనః తనకి అయం ఈ క్లేశద కష్టాలను తెచ్చిపెట్టేటువంటి అసన్నపి నశ్వరంగా ఉండేటువంటి దేహ ఆస, దేహం అనేది కలిగింది. కష్టాలను తెచ్చిపెట్టేటువంటి దేహం కలిగింది అంటే ఆ కలగటానికి పాపం కారణమైతే ఆ పాపాన్ని ఎందుకు చేయాలి? ఆ పాపానికి కారణంగా ఉండేటువంటి వ్యామోహాన్ని ఎందుకు పెంచుకోవాలి అని అంటున్నాను అని పరమాత్మ చెప్తున్నాడు. నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆపృణోతి న సాధుమన్యే యత ఆత్మనోయం ఆసదేహ అనే ఈ శ్లోకంలో. అదేమండి, ఏం పెద్ద పాపం చేసేస్తున్నారు సామాన్య మానవులు, ఏదో పెద్ద పెద్ద పాపాలు చేసే వాళ్ళందరినీ విడిగా లెక్క కట్టండి పర్వాలేదు, కానీ సామాన్య మానవులు ఏం పాపాలు చేయగలరు? వాళ్ళకి అంత పుణ్యము చేసుకునే సామర్థ్యం లేదు, అంత పాపానికి తెగబడేంత ధైర్యము లేదు. వాళ్ళు చేసేవేవో చిన్న చిన్న పాపాలు,
చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న దేహాలు, చిన్న చిన్న ఫలితాలు, వాటితో వాళ్ళకేం పెద్ద నష్టం ఉంటుంది అని అడిగితే అలా అనుకోవద్దు. పరాభవస్తావదబోధజాత యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనోవై కర్మాత్మకం ఏన శరీరబంధ అని గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు. చిన్న శరీరం, మా చిన్న జీవితం, చిన్న పాపాలు అన్నీ చిన్న చిన్నవి అనుకుంటూ కూర్చోవద్దు. పరాభవ, ఈ శరీరంలో ఉన్నవాడు, ఈ శరీరంలో ఉన్న జీవుడు తనను తాను గుర్తించగలుగుతున్నాడా, తన యొక్క వాస్తవ రూపాన్ని గమనించగలుగుతున్నాడా, పట్టుకోగలుగుతున్నాడా అంటే లేదు అని సమాధానం. లేదు. ఈ పరాభవం, తనను తాను ఓడించుకునేటువంటి లక్షణం ఎక్కడి నుంచి దాపురించింది? తనను తాను ఓడించుకుని తన స్వరూపాన్నే, తన వాస్తవ రూపాన్నే అర్థం చేసుకోలేనంత దుస్థితిని ఎవరు కొని తెచ్చిపెట్టారు అంటే పరాభవ తావత్ అబోధజాత, అజ్ఞానం వల్ల వచ్చింది అని చెప్పుకోవాలి. అవిద్య 3 గుణాల సమ్మేళనం అనుకోవచ్చు, లేదా మాయ ఈశ్వరాధీనంగా ఉండేటువంటి దైవీ మాయ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, అవిద్య అనుకోవచ్చు, అజ్ఞానం అని పేరు పెట్టుకోవచ్చు, మహావిద్య, మహాసుషుప్తి అని ఎన్ని రకాల పేర్లైనా పెట్టుకోవచ్చు. దానివల్లే జరిగింది. జరిగితే ఈ పరాభవం నుంచి తనను తాను ఉద్ధరించుకోవాలి కదా, ఈ ఓడిపోవడం దగ్గర నుంచి తనను తాను గెలిపించుకోవాలి కదా, గెలిపించుకునే వైపుగా కదా ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలి అంటే ఆత్మతత్వ జిజ్ఞాస చేసుకోవాలి. యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. ఆత్మతత్వ జిజ్ఞాస, ఆత్మతత్వ విచారణ, ఆత్మతత్వ జ్ఞానం, ఇటువైపు అడుగులు వేసుకోవాలి. యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం, ఎంతవరకు అయితే ఈ అడుగులు పడవో, ఎంతవరకు అయితే ఆత్మతత్వం అనేది తెలియదో అంతవరకు ఈ పరాభవం, ఓటమి అనేది తప్పదు. పరాభవస్తావదబోధజాత యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. ఇప్పుడు ఈ పరాభవం నుంచి కోలుకోవాలి అంటే, ఈ ఓటమి నుంచి గట్టెక్కాలి అంటే శరీరం అనేది సహకరించాలి. శరీరం అనేది సహకరించాలి అంటే శరీరంలో ముఖ్య పాత్రను పోషించేటువంటి మనస్సు సవ్యంగా ఉండాలి, మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి యావత్ క్రియాస్తావదిదం మనోవై కర్మాత్మకం ఏన శరీరబంధ. ఈ శరీరంలోనేమో ఎక్కడ లేని క్రియలు, అనుకున్నట్లుగానే చిన్న చిన్న క్రియలు, చిన్న చిన్న పాపాలు ఇవే సాగుతూ ఉన్నాయి. ఈ క్రియలు సాగుతున్నంతసేపు యావత్ క్రియా తావదిదం, అంతవరకు కూడా మనోవై కర్మాత్మకం. ఈ మనస్సులో, ఈ శరీరంలో ముఖ్య పాత్రను పోషించేటువంటి మనస్సు కర్మస్వభావంగా ఉంది, జ్ఞానస్వభావంగా మారట్లేదు. ఎప్పుడూ పనులు చేస్తూనే ఉండేటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి మనస్సు కూడా పనులు చేయటానికే సన్నద్ధమవుతోంది, పనులు చేయటానికే మొగ్గుతోంది. పనులు కాక జ్ఞానం వైపుకి ఈ మనస్సు మొగ్గు చూపించటం లేదు. యావత్ క్రియాస్తావదిదం మనోవై కర్మాత్మకం. ఈ మనస్సు కర్మాత్మకంగా, కర్మస్వభావంగా ఉన్నంత మేర, మనస్సు శరీరం ఈ రెండు కర్మాత్మకాలుగానే ఉన్నంత వరకు తావదిదం శరీరబంధ, ఈ శరీరంలో బంధం అనేది తప్పనిసరిగా ఉంది. అవటానికి చిన్న చిన్న పనులే అని అంటున్నారు, అనటానికి అది ఈ చిన్న చిన్న పనులు మనస్సును మార్చేస్తున్నాయి. మనస్సును మార్చేసి కొత్తగా శరీర బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ శరీర బంధం అనేదేమో కష్టమని అనుకుంటున్నారు. ఈ కష్టం అనుకునేటువంటిదేమో అజ్ఞానం ద్వారా వచ్చింది. ఆ అజ్ఞానమేమో జ్ఞానం కలిగితే కానీ పోదు. జ్ఞానం కలగాలి అంటే మనసుకుండేటువంటి ఈ స్వభావం పోవాలి. పోవాలి అంటే ఈ తప్పులు చేసేటువంటి స్వభావం పోవాలి. అందుకని అవి వద్దంటున్నాము. పోనీ చిన్న చిన్న పాపాలే కాబట్టి క్షమించమంటే క్షమించేసేయచ్చు, సారీ చెప్తే వదిలేసుకోవచ్చు. కానీ మనసు మీద పడేటువంటి ఈ ప్రభావాన్ని ఎవరు ఆపుతారు? కాబట్టి చిన్నవే అని తక్కువగా తీసుకోవద్దు. మనసు మీద పడేటువంటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోండి, తీసుకుని దీనికి దూరంగా జరగండి అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. పరాభవస్తావదబోధజాత యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనోవై కర్మాత్మకం
ఏన శరీరబంధ అనే ఈ శ్లోకంలో. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే దానికి సమాధానం పై శ్లోకంలో అంటున్నాడు. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయా ఆత్మన్యుపధీయమానే ప్రీతిర్నయావన్ మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్ అని. మీకే కనుక కష్టాలు పోవాలి అనే ఆశ ఉంటే, కష్టాలకు మూలం శరీరంతో జీవుడు కలిసి ఉండటమే అనేటువంటి విశ్వాసం కుదిరితే, ఆ శరీర బంధం అనేది పోతే గానీ నా కష్టాలన్నీ కడదేరవు అనేటువంటి నమ్మకం కలిగితే, ఆ పట్టు మీకు దొరికితే, నేను చెప్తున్నాను వినండి. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే, కర్మస్వభావంగా మారినటువంటి మనస్సు, కర్మల ద్వారా కర్మలను చేయటమే అలవాటుగా పెట్టుకున్నటువంటి మనస్సు కర్మవశం ప్రయుక్తే, తర్వాత ఎన్ని శరీరాలు వచ్చినా సరే, ఎన్ని రకాల మార్పులు వచ్చినా సరే, కర్మ వైపుకే మొగ్గు చూపించి కర్మ వైపే జీవుణ్ణి తోసేస్తుంది. ప్రతి శరీరాన్ని కర్మ వైపుకు తోసేస్తూ పోతుంది. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే. ఈ మనస్సు కర్మవైపుగా పోతున్నంతసేపు, మనస్సు అటువైపే వెళుతున్నంతసేపు అవిద్యయా ఆత్మన్యుపధీయమానే, అవిద్య అనేది ఆత్మస్వరూపాన్ని కప్పేస్తూనే ఉంటుంది. తిరగదిప్పి చూసుకున్నా ఇంతే వస్తుంది. అవిద్య అనేది ఆత్మస్వరూపాన్ని కప్పేస్తున్నంతసేపు మనస్సు కర్మవైపు నడుస్తూనే ఉంటుంది. మనస్సు కర్మవైపు నడుస్తున్నంతసేపు ఈ అవిద్య ఆత్మస్వరూపాన్ని ఆచ్ఛాదన చేస్తూనే ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి పెనవేసుకుని పోయి జీవుణ్ణి కష్టాల్లోకి నెడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రీతిర్న యావన్ మయి వాసుదేవే, నా మీద ప్రేమ, నా మీద భక్తి అనే దాన్ని సాధించుకోవాలి. వాసుదేవుడు పరమాత్మ, ఆయన మీద భక్తిని సాధించుకోవాలి. ఆ భక్తి సాధించకుండా, ప్రీతిర్న యావన్ మయి వాసుదేవే, ఆ భక్తిని సాధించలేకుండా మాత్రం నముచ్యతే దేహయోగేన తావత్. దేహయోగం, ఈ శరీర బంధం, దీని నుంచి తప్పించుకోవటం అనేది పడదు, సాధ్యమే కాదు. నముచ్యతే దేహయోగేన తావత్. ఈ శరీరంతో అంతవరకు మోక్షం అనేది కలగదు. నముచ్యతే తావత్ యావత్ న ప్రీతిర్మయి వాసుదేవే. నా మీద భక్తి కలగనంత వరకు ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలను అరికట్టడం సాధ్యం కానే కాదు అని పరమాత్మ అంటున్నాడు. పనిలో పని తనను ఋషభుడు అని క్షణంకాలం పాటు మర్చిపోయినట్టున్నాడు. మర్చిపోయి నేనే పరమాత్మను అని బయటపడి చెప్పి, నేను పరమాత్మనే, నా మీదే భక్తిని పెంచుకోవాలి అని సాక్షాత్తుగా కూడా చెప్పేశాడు. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయా ఆత్మన్యుపధీయమానే ప్రీతిర్నయావన్ మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్ అనే ఈ శ్లోకంలో. యదా న పశ్యత్యయథా గుణేహాం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చిత్ గతస్మృతిర్విందతి తత్ర తాపాన్ ఆసాద్య మైథున్యమగారమజ్ఞః అని ఈ చెప్పిన విషయాన్నే మరింత బలంగా ఇంకొకసారి చెప్తున్నాడు. నేను ఇంతవరకు చెప్పింది ఆత్మానాత్మ వివేకం గురించి. ఆత్మానాత్మ వివేకంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటేనే కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేటువంటి అంశం ఒకటి ఉంది. రెండవ అంశం ఈ అనాత్మగా ఉండేటువంటి ఆత్మస్వరూపం కానటువంటి శరీరం మొదలైనటువంటి వాటి మీద వ్యామోహం కూడదు అనేటువంటి అంశం కూడా ఉంది. ఈ ఆత్మానాత్మ వివేకాన్ని గనక పట్టుకోలేకపోతే, దీన్ని అందుకోలేకపోతే, యదా న పశ్యతి అయథా గుణేహాం, ఈ గుణాలు మూడు గుణాల తాలూకు ఈహాం క్రియారూపంలో ఉండేటువంటి మూడు గుణాల తాలూకు పరిణామ రూపంలో ఉండేటువంటి ఈ సృష్టిని తన శరీరంతో చూసేటువంటి విధానాన్ని, తన శరీరంలో ఉండేటువంటి మూడు గుణాలకు సంబంధించినటువంటి ఇంద్రియాల ద్వారా ఈ సృష్టిని చూసేటువంటి ప్రక్రియని
వీటన్నిటినీ కూడా సృష్టిలో భాగంగా ఉండే తన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు ఈ సృష్టిని చూడటం అనేటువంటి ఈ ప్రక్రియను మొత్తాన్ని కూడా గుణేహాం, గుణాల యొక్క పరిణామ రూపంలో ఉండేటువంటి ప్రక్రియని యదా నపశ్యతి అయథ, ఇది నిజం కానిది, ఇది వాస్తవం కానిది, ఇది సత్యం కానిది, ఇది సుఖకరం కానిది అని తెలుసుకోలేకపోతే, ఆత్మానాత్మ వివేకంలో ఉండేటువంటి అనాత్మ అయథార్థ్యాన్ని పట్టుకోలేకపోతే స్వార్థే ప్రమత్త సహసా విపశ్చిత్ గతస్మృతి విందతి. ఈ అనిత్య ప్రపంచం మీద గనక సరి అయిన అవగాహన లేకపోతే స్వార్థే ప్రమత్త, ఎప్పుడూ ఏదో ఒక పురుషార్థం కోసం పాకులాడుతూనే ఉంటాడు. ఆ పురుషార్థం కోసం పాకులాడేటువంటి విధానంలో ప్రమత్త, ఎక్కడ లేని తప్పులు చేస్తాడు, ప్రమాదాలను కొని తెచ్చుకుంటాడు. సహసా, వేగంగా నడుస్తూనే ఉంటాడు, వేగంగా నడుస్తూ జారిపడుతూనే ఉంటాడు. సహసా విపశ్చిత్, తనను తాను చాలా మేధావిని అని అనుకుంటూ ఉంటాడు. అనుకుని గతస్మృతి, తన యొక్క ఆత్మస్వరూపం మీద ఏ రకమైనటువంటి ఆలోచన, స్మరణం మొదలైనవి ఏవీ లేకుండా విందతి తత్ర తాపాన్, ఈ సంసారంలో ఎక్కడ లేని కష్టాలను వీటిని అందుకుంటూ ఉంటాడు, పొందుతూ ఉంటాడు. తత్ర తాపాన్ ఆసాద్య, ఈ సంసారంలో కష్టాలను పొందుతూనే మైథున్యం అగారం అజ్ఞ విందతి. మైథున్యమగారం అంటే జంటగా చేరవలసినటువంటి ఇల్లు, వివాహం చేసుకున్న తర్వాత చేరవలసినటువంటి గృహస్థాశ్రమమైనా కావచ్చు, లేదా నాది అనుకునేటువంటి ఇల్లైనా కావచ్చు, దాన్ని అజ్ఞ, తన యొక్క అజ్ఞానంతో చేరి, తనంతట తాను అజ్ఞానినై ఉండి కూడా ఇంకొక అజ్ఞానితో కలిసి ఈ ఇంట్లోకి చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించి కొత్త కష్టాలకు నాంది పలుకుతూ ఉంటాడు. యదా నపశ్యత్యయథా గుణేహాం స్వార్థే ప్రమత్త సహసా విపశ్చిత్ గతస్మృతిర్విందతి తత్ర తాపాన్ ఆసాద్య మైథున్యమగారమజ్ఞ అని పరమాత్మ చెప్తున్నాడు. ఇంతకుముందు పరమాత్మ గట్టిగానే చెప్పినా సరే ఈ విషయాన్ని మరొకసారి మనం మర్చిపోయినట్లుగానో లేదా అర్థం కానట్లుగానో తెలియనట్లుగానో మళ్ళీ ఇంకొకసారి అడిగితే, ఏమంటే పెళ్లి చేసుకుని ఇంట్లోకి ప్రవేశించడం తప్పైపోయిందా, లేదా ఇల్లు కట్టుకుని అందులో గృహప్రవేశం చేయటం మాత్రం తప్పైపోయిందా, దాన్ని ఇంతలాగా తాపాన్, ఏదో కష్టాలను పొందుతున్నాడు, కష్టాలకు నాంది పలుకుతున్నాడు అని చెప్పడం ఎందుకు అని అడిగితే, దానికి ఎక్కడా లేని ఒక కొత్త హేతువుని పరమాత్మ చెప్తున్నాడు. పుంసస్త్రియా మిథునీభావమేతం తయోర్మిథో హృదయగ్రంథి మాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహం మమేతి అని. ఎవరైనా చల్లగా ఉంటాము అంటే ఎవరు కాదంటారు, ఎవరైనా సుఖంగా ఉంటాము అంటే ఎందుకు కాదంటారు, పెళ్లి చేసుకుని కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి సంతోషంగా ఉంటాము అంటే సంతోషమే, కాదనట్లేదు. కానీ వీళ్ళు భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు కావాలనుకుని పెళ్లి చేసుకుంటున్నారు కదా, పెళ్లి చేసుకోవటం అనేది ఎలా చేసుకుంటున్నారు అనేది చూడండి. పుంసస్త్రియా మిథునీభావమేతం, ఒక పురుషుడు ఒక స్త్రీ వీళ్ళిద్దరూ కలిస్తే కదా జంట అవుతున్నారు. వీళ్ళిద్దరూ జంట అవుతున్నారు అంటే ఎలాంటి వాళ్ళు జంట అవుతున్నారు అంటే తయోర్మిథో హృదయగ్రంథి మాహో. పురుషుడంటే ఎవరు, స్త్రీ అంటే ఎవరు అని తేల్చుకుంటే, పురుషుడు అంటే పురుష లక్షణాలను కలిగినటువంటి శరీరంలో తనను తాను కలుపుకున్నటువంటి జీవుడు. స్త్రీ అంటే స్త్రీ లక్షణాలు కలిగినటువంటి శరీరంలో తనను తాను కట్టేసుకున్నటువంటి జీవుడు అని చెప్పుకోవాలి. పురుష లక్షణాలను కలిగినటువంటి శరీరంలో కానీ స్త్రీ లక్షణాలను కలిగినటువంటి శరీరంలో కానీ జీవుడు తనను తాను కట్టేసుకోవటానికి ప్రధానమైనది ఏంటి అంటే తయోర్మిథ హృదయగ్రంథి మాహు. హృదయగ్రంథి, జీవుడు తనను తాను మనసుతో కట్టేసుకోవటం, మనసుకి జీవుడికి కలిగినటువంటి ఒక చిక్కుముడు లాంటి పదార్థం.
మనసు జీవుడు ఎప్పుడు కలిశారో ఎలా కలిశారో తెలియక వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు విడదీసుకోలేక కలిసిపోయి ఉన్నారు కదా. ఆ హృదయ గ్రంథి దీనికి మూలం. హృదయ గ్రంథితో జీవుడు ఒక శరీరంలోకి ప్రవేశిస్తే ఆ జీవుడు పురుషుడో స్త్రీయో ఏదో ఒకటి అవటం, అయ్యి వాళ్ళిద్దరూ కలవటం అనేది జరుగుతోంది. అయితే హృదయ గ్రంథి అనేది మొదలైతే హృదయంతో తనను తాను ముడివేసుకున్నటువంటి జీవుడు ఒక శరీరంలోకి ప్రవేశించి తనను తాను పురుషుడు అనో స్త్రీ అనో కల్పించుకుని, లేదా తనను తాను స్త్రీ అనో పురుషుడనో అనుకుని పక్క శరీరంతో తనను తాను కలుపుకుంటున్నాడు. దాంట్లో 3 ముళ్ళు వేసుకుంటున్నాడు. 3 ముళ్ళు పడుతున్నది ఇక్కడ కాదు, ముందు హృదయ గ్రంథిలోనే పడుతోంది. చిక్కుముడి అనేది అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి చిక్కుముడి ఈ ఒక ముడి కాస్త 2 ముళ్ళు అవుతున్నాయి. ఒక్క చిక్కుముడినే విప్పుకోలేక జీవుడు సతమతమవుతున్నాడు అని చెప్తుంటే ఈ ఒక చిక్కుముడి కాస్త 2 చిక్కుముళ్ళు అయిపోతున్నాయి. ఈ 2 చిక్కుముళ్ళు కలిసి ఇంకొక కొత్త చిక్కుముడిని కలుపుకుంటున్నాయి. ఆ చిక్కుముడి ఇంకో ముడిని అలా ముడులు అని కలిసిపోతున్నాయి. ఎప్పటికీ విడదీసుకోలేకుండా ఉన్నాయి. తయోర్మిథ హృదయ గ్రంథిమాహు, ఎవరికి వారు విడదీసుకోవలసిన చిక్కుముడే ఉంది అని మొత్తుకుంటుంటే ఈ చిక్కుముళ్ళు 2 కలిసి ఏకమవుతున్నాయి. అప్పుడు ఇంతటితో ఆగకుండా అతః ఈ చిక్కుముడులు కలిసినటువంటి ఈ మిథునీభావం వలన ఈ దంపతులు ఏం చేస్తున్నారు? గృహక్షేత్ర సుత ఆప్త విత్తై జనస్య మోహ. ఒక ఇంటితో తమను కలుపుకోవచ్చు, క్షేత్రం ఒక పొలము మొదలైనటువంటి భూమితో తమను తాము కలుపుకోవచ్చు, సుత పిల్లలతో కలుపుకోవచ్చు, ఆప్త దగ్గర వాళ్ళు బంధువులు స్నేహితులు వీళ్ళతో తమను తాము కలుపుకోవచ్చు, విత్తై ధనాలతో తమను తాము కలుపుకోవచ్చు. గృహక్షేత్ర సుత ఆప్త విత్తై జనస్య మోహ. ఎలాంటి మోహం? ఈ ముడి పెరుగుతున్నటువంటి మోహం, ఒక ముడితో ఇంకొక ముడి కలుస్తున్నటువంటి మోహం, ఇది పెరిగిపోతోంది. దంపతులు ఒక చిక్కుముడి కాస్త 2 చిక్కుముళ్ళు అయ్యారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు అంటే ఎంతమంది పిల్లలు పుడితే అంతమంది అన్ని చిక్కుముడులు ఈ ముళ్ళతో కలిసినాయి. 3, 4, 5 ఏకమైనాయి. వాళ్ళకి పిల్లలు పుట్టారు అంటే అన్ని ముళ్ళు కలిసినాయి. వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, వీళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అని ఇవన్నీ కలుపుకుంటే ఒక్క చిక్కుముడు కాస్త 100,000 కొద్దీ చిక్కుముడుల యొక్క సమాహారంగా మారుతోంది. నిజమే, పట్టించుకోవట్లేదు. కానీ దానితో పాటుగా జనస్య మోహ, వ్యామోహం కూడా పెరుగుతోంది. ఏమని? అహం మమ అనే 2 రకాల వ్యామోహం పెరుగుతోంది. ముందు ఒక హృదయ గ్రంథి, ఒక చిక్కుముడి ఉండేది. ఆ ఒక చిక్కుముడి ఉంటే ఒక శరీరంతో అహం అనేటువంటి భ్రమ ఉండేది, నేను అనేటువంటి భ్రమ మొదలయ్యేది. ఈ చిక్కుముడి 2 కలిసేసరికి, హృదయ గ్రంథులు 2 కలిసేసరికి అది కాస్త మమ అయిపోయింది. మమ, నా భార్య లేదా నా భర్త, నా పిల్లలు అని పెరిగిపోతుంది. 2 చిక్కుముడులు 2 కాస్త ఇంకా 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 పెరిగిపోతున్నాయి. అహం అనేదైనా ఒక దాంట్లో నిలకడగా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ మమ అనేది మాత్రం నిలకడగా ఉండదు, పెరుగుతూనే ఉంటుంది, అనంతంగా పెరిగిపోతూనే ఉంది. మరి ఈ ముడిని విప్పదీసుకునేది ఎప్పుడు? ఈ ముడే గనక ఇబ్బంది కలిగించే మాట అయితే దాని ఇబ్బందులను గట్టెక్కేది ఎప్పుడు అని పరమాత్మ అడుగుతున్నాడు. పుంసస్త్రియా మిథునీ భావమేతం తయోర్మిథో హృదయ గ్రంథిమాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహం మమేతి. మరైతే ఈ చిక్కుముడి ఎప్పుడు విడదీసుకుపోతుంది అని అడిగితే దానికి కూడా సమాధానం మళ్ళీ చెప్తున్నాడు ఓర్పుగాను. యదా మనోహృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధో దృఢ ఆశ్లథేత తదా జన సంపరివర్తతే యస్మాత్ ముక్తః పరం యాత్యతిహాయ హేతుం అని. యదా, ఎప్పుడైతే మనస్సు హృదయ గ్రంథి, ఒట్టి మనస్సు కాదు, జీవుడితో కలిసినటువంటి ముడిలాంటి గ్రంథిలాంటి మనస్సు, అస్య ఈ జీవుడి తాలూకు మనస్సు కర్మానుబద్ధ,
కర్మస్వభావంగా మారినటువంటి మనస్సు దృఢ, చాలా దృఢంగా గట్టి ముడిగా పేనుకుపోయి ఉన్నటువంటి మనస్సు ఆశ్లథేత శిథిలమవుతుందో అప్పుడు దీని నుంచి విముక్తి కలుగుతుంది. ఆ శిథిలమైనటువంటి ముడి ఏం తెచ్చిపెడుతుంది అంటే తదా అప్పుడు జన సంపరివర్తతే అస్మాత్ ముక్త. ఈ మిథునీభావం అంటే ఇంకొక వస్తువుతో తనను తాను కలుపుకోవటం అనేటువంటి దోషం నుంచి బయటపడగలుగుతాడు. ముడి శిథిలమైతే బయటపడగలుగుతాడు. ముక్త అది గనక జరిగితే పరం యాతి ఉత్కృష్టమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇదే గనక జరగగలిగితే అతిహాయ దేహం తన శరీరాన్ని కాదనుకుని శరీరంతో తనకు ఉండేటువంటి బంధాన్ని తెంచుకుని తను అందుకోవలసినటువంటి ఉత్తమ ఫలితాన్ని అందుకోగలుగుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. యదా మనో హృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధో దృఢ ఆశ్లథేత తదా జన సంపరివర్తతే స్మాత్ ముక్త పరం యాత్యతిహాయ హేతుం అనే ఈ శ్లోకం. ఏమో ఎన్నిసార్లు చెప్పినా విన్నట్టే ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే ఉంటుంది. ఈ మాట చెప్తే ఇంకో సందేహం వస్తుంది, దానికి సమాధానం చెప్తే ఇంతకుముందు తీరిన సందేహమే తిరిగి వస్తుంది. ఈ సందేహాలు ఆగటం లేదు. ఇప్పుడేదో ఈ శ్లోకంలో కూడా ఏదో చాలా క్లియర్గా చెప్పారని మీరు అనుకున్నారు, కానీ ఇందులో క్లారిటీ మాకేమీ లేదు అని అంటే ఇంకా ఈ చెప్పడం అనేది ఆపేద్దాము. ఇది అది ఈ చిక్కుముడి దాన్ని విడదీసుకుంటే ఏదో గొప్ప ఫలితము, శరీర బంధము, ఇలాంటి వీటితో మానేద్దాము. చేయవలసిన ఉపాయాలను లేదా సాధించవలసినటువంటి ఉపాయాలను వాటి గురించి చెప్పుకుందాము అని పరమాత్మ ఒక 4 శ్లోకాలలో 25 సాధనాలను పైన చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు. మీ సమస్య ఏంటి అంటే చెప్పిన విషయం సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి తీరిన సందేహమే మళ్ళీ వస్తోంది, విన్నట్టు ఉన్నా సరే మళ్ళీ తర్వాత గుర్తుండట్లేదు, ఇలాంటివే కదా. దానికి ఈ 25 సాధనాలు సరిగ్గా పట్టుకుంటే చాలు అని చెప్తున్నాడు. అందులో మొదటి 8 సాధనాలను మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. హంసే గురౌ మయి భక్త్యానువృత్త్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసేహ నివృత్త్యా అని. ముందు ఇలాంటి విషయాలు అర్థం కావాలి అంటే గురువనుగ్రహం ఉండి తీరాలి. గురువనుగ్రహం లేనిదే ఇది జరగదు. గురువనుగ్రహానికి ముందు గురువాక్య విశ్వాసం ఉండాలి. ఆ గురువాక్య విశ్వాసానికంటే ముందు కూడా హంసే గురవు మయి భక్త్యా గురుభక్తి ఒకటి ఉండాలి. గురుభక్తి ఎలా ఉండాలి అంటే గురుభక్తి అంటే అట్టా ఇట్టా ఉండటానికి వీల్లేదు. మయి హంసే గురవు పరమహంస స్వరూపుడైనటువంటి పరమాత్మనైనటువంటి నేనే గురు రూపంలో అవతరించాను అనేటువంటి విశ్వాసంతో ఆ గురువు మీద భక్తి ఉండాలి. గురుభక్తి ఎంతలా ఉండాలి అంటే గురువు పరమాత్మ అనేటువంటి దృష్టితో భక్తి ఉండాలి. కేవలం ఇది సరిపోదు, భక్తి సరిపోదు, అనువృత్త్యా వాళ్ళ ఆ గురువులను సేవించుకోవటం, ఆ సేవించుకోవటం కూడా తత్పరతతో, ఇంకా రెండో మాట లేదు, నాకు ఈయన్ని మించిన దైవం మరొకటి లేదు అనే స్థాయిలో గురుభక్తి సాధించుకోవాలి. అది సాధించుకుంటే గురుభక్తి అనేది ఏర్పడితే ఆయన మాట మీద విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఏర్పడితే చెప్పిన విషయం అర్థమవుతుంది. విశ్వాసం ఏర్పడేంత వరకు చెప్పినట్లే ఉంటుంది. ఇసుక బావిని తవ్వినట్లుగా ఉంటుంది. ఇసుక బావిని తవ్వినట్టే ఉంటుంది. ఇసుక జారి పడుతూనే ఉంటుంది. దాన్ని తవ్వితే ఇంకొంచెం ఇసుక జారి పడుతూనే ఉంటుంది. అలాగే ఈ విషయంలో సందేహాలు జారుతూనే ఉంటాయి. తీర్చిన కొద్దీ సందేహాలు పెరుగుతూనే ఉంటాయి. గురుభక్తి వలన ఆ కష్టం తప్పుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. అంతేకాదు వితృష్ణయ ఈ ఆత్మస్వరూపం విషయం మీద చెప్పినటువంటి విషయాలు ఎందుకు అర్థం కావట్లేదు? మిగతా విషయాలు బాగానే అర్థమవుతున్నాయి కదా.
ఫలానా చోట పెట్టుబడి పెడితే బాగా పెట్టుబడి 2 అవుతుంది, 4 అవుతుంది అంటే టకీమని అర్థమవుతోంది కదా. లేదా అందరూ కష్టం అనుకునేటువంటి రకరకాల పెట్టుబడి అంశాలవన్నీ సులభంగా అర్థమైపోతున్నాయి కదా. అసలు దేశం తాలూకు జీడిపిల గురించి వాటి గురించి కూడా మాట్లాడేస్తున్నారు కదా. దానికి మిగతా వాటికి ఉండే సంబంధాల గురించి చెప్తారు కదా. అంత సంక్లిష్టమైన అంశాలు అర్థమవుతున్నాయి. ఇదొక్కటే ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాటి మీద ఆశ ఉంది, వాటి మీద ఇష్టం ఉంది, దీని మీద ఇష్టం లేదు. వాటి మీదే ఆశ ఉండి వాటినే అర్థం చేసుకునే స్వభావమే ఉన్న వాళ్ళకి ఇది ఎంత చెప్పినా ఇలాగే ఉంటుంది. కాబట్టి ముందు వితృష్ణయ, వాటి మీద ఆశను పూర్తిగా తీసేయాలి. అది తీరని దాహం అని అనుకుని ఆ తీరని దాహాన్ని, తృష్ణని పూర్తిగా వదిలించుకోవాలి. దాని మీద ఆసక్తిని పూర్తిగా వదిలించేసేసుకుని ఆ ఆసక్తి మొత్తాన్ని ఇక్కడ పెడితే, ఈ స్వరూపం మీద పెడితే ఇక్కడ చెప్పే ప్రతి అంశము చక్కగా అర్థమవుతుంది. ఇంకా అనుభవంలో కూడా వస్తుంది, సందేహాలు లేకుండా వస్తుంది. వితృష్ణయ అనే పరిస్థితికి ఎక్కడొస్తాము? ఆ వచ్చి మీద పడుతుంటే మేమేం చేస్తాము అనంటే ద్వంద్వ తితిక్షయాచ. ఆ వచ్చి మీద పడుతూనే ఉంటాయి. పడుతున్న వాటిని జాగ్రత్తగా సహిస్తే సరిపోతుంది. సమానంగా మంచి వచ్చినా చెడొచ్చినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, సుఖం కలిగినా దుఃఖం కలిగినా సమానంగా అనుభవించటం అనేది గనక అలవాటు చేసేసుకుంటే ఆ వచ్చి మీద పడ్డా పెద్ద ప్రమాదం ఉండదు. దాని ద్వారా అవేవో నెత్తి మీద పడ్డాయి కాబట్టి వాటి మీద ఆశ కలిగింది అని చెప్పుకోవటానికి కూడా ఉండదు. అది మాత్రం ఎక్కడి నుంచి కలుగుతుంది? అన్నిటినీ సమానంగా ఎలా తీసుకోగలం మేము అనంటే దానికి చెప్తున్నాడు, సర్వత్ర జంతోర్వ్యసనావగత్య. ఫలానా విషయం మనకి ఎందుకు నచ్చుతోంది అంటే ఆ విషయం చాలా మనకు అనుకూలమైంది లేదా మనకు సుఖాన్ని తెస్తుంది అనేటువంటి అభిప్రాయంతోనే కదా. ఆ విషయం ద్వారా మనం లాభపడతాము అనేటువంటి అభిప్రాయంతోనే కదా. దాని గురించి పూర్తిగా విచారించుకుని ముందు వెనక సరిగ్గా చూసుకుని ఆ విషయాన్ని సాధించుకోవటానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చింది, సాధించుకున్నప్పుడు ఏమాత్రం సుఖం కలిగింది, అది తీరిపోయిన తర్వాత ఎంత కష్టం కలిగింది, 3 దశల్లోనూ ముందు అది ఉన్నప్పుడు, దాని తర్వాత లేనప్పుడు, ఇలా 3 దశల్లోనూ ఏమేం మార్పులు జరిగినాయి అని సరిగ్గా ఆలోచించుకుని 3 దశల్లోనూ ఇది కష్టాలతోనే కూడి ఉంది అని సరిగ్గా ఆలోచించి నిర్ణయించుకుని సర్వత్ర జంతోర్వ్యసనావగత్య. ఈ 3 దశల్లోనూ మనం ఏం ప్రయత్నం చేసినా అందులో కష్టం తప్ప సుఖం అనేది లేదు అని తేల్చుకుంటే సరిపోతుంది. కష్టమే కదా. ఎంతో కష్టపడి ఏదైనా సాధిస్తే ఏదో ఈ పొజిషన్కి వెళ్ళాలి అని కష్టపడి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక కష్టపడి ఆ పొజిషన్కి వెళితే అప్పుడు ఏం కనిపించింది అంటే మనకంటే పైన ఇంకోడున్నాడు అని కనిపించింది. కనిపించేసరికి ఏమైంది? ఈ పొజిషన్ని చేరుకున్న తృప్తి ఏమాత్రం మిగలలేదు. మళ్ళీ రాత్రింబవళ్ళు కష్టపడాలి, మళ్ళీ నిద్రాహారాలు లేకుండా కష్టపడాలి, ఆ పొజిషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళితే ఇంకా అంతకంటే పైన ఇంకోడు కనిపించాడు. ఇలా కనిపిస్తూనే ఉన్నాడు. ఈ కనిపించడంలో, ఈ నిద్రాహారాలు లేకుండా ప్రయత్నం చేయటంలో ఏదో రోజు ఉన్నది కూడా ఊడింది అనుకుంటే అమ్మో ఉన్నది కూడా ఊడింది అని బాధ. ముందు నిద్రాహారాలు లేకుండా ప్రయత్నం చేశాము, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడ్డాము, తర్వాత పూర్తిగా ఊడిపోయిన తర్వాత ఏమీ లేదే అని బాధపడ్డాము. 3 దశల్లో బాధ తప్ప ఏం మిగిలింది? ఉన్నదాంతో తృప్తిపడి ఉంటే ఇంతకు మించి హాయిగానే ఉండేది కదా అని ఆలోచించుకుంటే, ఈ ఆలోచన చేసుకుంటే సర్వత్ర జంతోర్వ్యసనావగతి అనేది సులభంగా ఉంటుంది. ఇది నెగటివ్గా మాట్లాడడం ఏమి కాదు, వ్యతిరేక దృష్టితో మాట్లాడేటువంటిది కాదు, వస్తుతత్వాన్ని సమీక్షించుకునేటువంటి విధానం అని పరమాత్మ చెప్తున్నాడు. మరైతే అన్ని కష్టాలే అయితే, అన్ని కష్టాలనే తెచ్చిపెట్టుతున్న మాట అయితే మనకి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికోసమే కదా జిజ్ఞాసయ విచారణ చేయమంటున్నది. అసలు సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, వాస్తవ సుఖం అంటే ఏంటి అని జిజ్ఞాస చేసి విచారణ చేసి దానికి తగ్గట్లుగా నిర్ణయించుకోవలసిందే. జిజ్ఞాస విచారణ సరిపోదు, తపస ఆలోచన ఉండాలి.
ఆలోచన గట్టిగా సాగాలి, దానికి శరీరం కూడా సహకరించాలి ఆలోచనకి. అందుకని శరీరాన్ని కష్టపెట్టేటువంటి, శరీరాన్ని దారిలోకి తెచ్చే తపస్సు చేయాలి, మనస్సుని సవ్యంగా ఉంచేటువంటి ఆలోచనాపరమైనటువంటి తపస్సు కూడా చేయాలి. చేసి దానికోసం ఈహా నివృత్య, మనసులోనూ శరీరంలోనూ క్రియలు లేకుండా ఉండటాన్ని అభ్యాసం చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. సాధనాలంటే ఏవో సాధనాలు కావు, మీ ప్రశ్నలకు సమాధానాలుగా ఉండేటువంటి సాధనాలు ఇవి. మీకు ప్రశ్నలు రాకుండా ఉంచుకోవటానికి ఉపకరించేటువంటి సాధనాలు అని ఈ శ్లోకంలో. అందులో హంసే గురౌ మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసా ఈహానివృత్యా, ఇందాక చెప్పిన అనువృత్య అని 8 సాధనాలను ఈ శ్లోకంలో చెప్పాడు. గురుభక్తి, గురు తత్పరత, వితృష్ణత, ద్వంద్వ తితిక్ష, అలాగే సర్వత్ర జంతోర్వ్యసనావగతి అని అన్నిట్లా దుఃఖం అనేటువంటి భావన, జిజ్ఞాస, తపస్సు, ఈహానివృత్తి అనే 8 సాధనాలను గురించి. ఇంకా కాదు, మత్కర్మభిర్ మత్కథయాచ నిత్యం మద్దేవ సంగాత్ గుణకీర్తనాన్మే నిర్వైర సామ్యోపశమేన పుత్రాః జిహాసయా దేహ గేహాత్మ బుద్ధే అని ఇంకొక 8 సాధనాలను పై శ్లోకంలో చెప్తున్నాడు. కర్మలు చేయటం మా యొక్క స్వభావంగా మారిపోయిందని మీరే ఒప్పుకున్నారు కదా. ఉన్నటువంటి కర్మలు మానేయమంటే ఎక్కడి నుంచి మానేస్తాము? మనసు ఆలోచన మానేయమంటే ఎందుకు మానేస్తుంది? శరీరం ఏ పని చేయకుండా కూర్చోమంటే ఎందుకు కూర్చుంటుంది? ఆసనం ఒక చోట కూర్చోమంటే ఎందుకు కూర్చుంటుంది? కాళ్ళు తిమ్మిరులు ఎక్కుతాయి, చేతులు ఊగుతూ ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి కదా. ఉన్నట్టుండి కర్మలన్నీ ఆపేసుకోండి, క్రియలన్నీ ఆపేసుకోండి అంటే మేమేం చేస్తాము అని ఓటరించొద్దు. చేసే పనుల్ని, చేసే కర్మలని నాకు సమర్పణ చేసి కర్తృత్వ భావం లేకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయడం అలవాటు చేసుకోండి. కర్మలు వాటంతట అవే ఊడిపడిపోతాయి. మత్ కర్మభి. అలాగే కొత్త విషయాలను ఎక్కించుకోవటం అనే స్వభావం ఉంది కదా. కొత్తగా విషయాలను తెలుసుకుంటూనే ఉండాలి. పొద్దున్న 6ంటికి లేచినా ఏదో ఒక కొత్త న్యూస్ కావాలి, రాత్రి 12ంటికి పడుకునే ముందు కొత్త న్యూస్ కావాలి. ఈ 6 గంటల్లో మనకు తెలియని కొత్త విషయం జరిగిపోవాలి అనే ఆసక్తి ఉంది కదా. ఆ ఆసక్తిని కాసేపు పక్కన పెట్టి మత్కథయాచ నిత్యం, నా గురించి కొత్తవి వింటూ కూర్చోండి. కొత్త విషయం ఏమెచ్చినా, కొత్త విషయం ఏమి ఎక్కినా సరే అది పరమాత్మ తాలూకు అంశం గురించి, ఆత్మతత్వం తాలూకు అంశం గురించి ఎక్కాలి అని పెట్టుకోండి, సరిపోతుంది. మత్కర్మభి మత్కథయాచ నిత్యం. మరి ఇప్పటికిప్పుడు పరమాత్మ గురించే ఎప్పుడూ కొత్తగా చెప్పేవాళ్ళు దొరకద్దా? ఆ మాటలు మేము వినాలన్నా ఎక్కాలన్నా దొరకద్దా అంటే మద్దేవ సంగాత్, అలాంటి వాళ్ళతోనే స్నేహం చేసుకోండి అని చెప్తున్నాడు పరమాత్మ. మద్దేవ సంగాత్, కేవలం మద్ అంటే నేనే, పరమాత్మనే, దేవ సర్వోత్తమమైనటువంటి దేవుడు అనేటువంటి బుద్ధితో ఉండేటువంటి నా భక్తులు, ఆ భక్తులతో సంఘం, స్నేహాన్ని ఏర్పరచుకోండి. ఇందాక చెప్పిన గురువుతో సంఘం కూడా సరిపోతుంది. లేదు, కాదు, కూడదు, మాకు ఒకే వ్యక్తి అంటే బోర్ కొడుతుంది, అన్నిట్లోనూ వేరియేషన్స్ కావాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళతో స్నేహాలు పెట్టుకోవచ్చు, తప్పులేదు. మద్దేవ సంగాత్. అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడడం అలవాటు కదా. ఏమీ లేకపోతే మనకి ఎప్పుడో వేలు విడిచిన, స్కూల్లో వేలు విడిచిన ఫ్రెండ్కైనా ఫోన్ చేసి ఒకసారి పలకరిద్దామని అనిపిస్తూ ఉంటుంది కదా. అలా మాట్లాడాలని అనిపించినప్పుడల్లా గుణకీర్తనాత్మే, నా గుణాలనే కీర్తించుకోండి. ఏం మాట్లాడినా నా గురించే మాట్లాడుకోండి, ఏం విన్నా నా గురించే వినండి, ఏ స్నేహం చేసినా నా భక్తులతోనే స్నేహం చేయండి, ఏ కర్మ చేసినా నాకే సమర్పించుకోండి, నాతోనే మీ జీవితాల్లో జరిగేటువంటి ప్రతి పరిణామాలని కలిపేసుకోండి అని పరమాత్మ చెప్తున్నాడు. దానికి నిర్వైర సామ్య ఉపశమేన అని 3 సాధనాలను జత చేసుకోమని చెప్తున్నాడు.
నిర్వైరం, ఎవరి మీద వైరభావం, శత్రుత్వం అనేది పెట్టుకోవద్దు. దానికి తోడు సామ్యం, అందరినీ సమంగా చూడటం, అందరిలోనూ సమంగా ఉండేటువంటి పరమాత్మను చూడటం అనేది అలవాటు చేసుకోండి. ఉపశమేన, సాధ్యమైనంత మేరకు ఇంద్రియాలకు ఎక్కువ పని చెప్పద్దు, ఇంద్రియాలను కాస్త శాంతపరనివ్వండి. నిర్వైర, సామ్య, ఉపశమేన, ఈ మూడిటి వల్ల పుత్రాహ, పిల్లలారా, మీరు అనుకున్నది అవుతుంది. జిహాసయా దేహ గేహాత్మ బుద్ధే, వీటన్నిటితోనూ ఈ దేహం మీద నేను అనేటువంటి బుద్ధి ఒకటి ఉంది, ఇల్లు మొదలైనటువంటి వాటి మీద నాది అనేటువంటి బుద్ధి ఉంది. అసలు దీన్ని ప్రాథమికంగా విడవాలి అని అనుకోండి. విడవాలి అని అనుకోండి. ఈ దేహం నేను కాకపోతే నేను ఎవరినవుతాను, కాబట్టి ఉన్న దేహాన్ని వదిలేసుకోవటం ఎందుకు అనేటువంటి కొత్త ఆలోచనలు వద్దు. లేదా ఇల్లు నాది కాదు అని అనుకుంటే ఎవరు ఆక్రమిస్తారు లాంటి పిచ్చి ఆలోచనలు కూడా వద్దు. ఈ దేహ గేహాత్మ బుద్ధి అనే దాన్ని ప్రాథమికంగా వదిలిపెట్టుకోవాలి. ఇదేమి నాకేం మంచిది కాదు అని ముందు అనుకోండి. అనుకుంటే జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు జరిగినవన్నీ కూడా అనుకున్న తర్వాతే జరిగినవి. నాకు ఇది కావాలి అని అనుకున్న తర్వాతే మిగతావన్నీ జరిగినాయి. అలాగే ఇది వదిలిపెట్టాలి, ఇది వదిలేసేయాలి అని ఒక్కసారి అనుకోండి. అనుకుంటే వాటింతట అవి జరుగుతాయి అని పరమాత్మ చెప్తున్నాడు. మత్కర్మభి మత్కథయాచ నిత్యం, ఎప్పుడూ నా గురించే చెప్పుకోవటం వినటం. మద్దేవ సంగాత్ గుణకీర్తనాన్మే నిర్వైర సామ్య ఉపశమేన పుత్రాః జిహాసయా దేహ గేహాత్మ బుద్ధే అనే ఈ శ్లోకంలో మత్కర్మలు అనేటువంటి ఒకటి, మత్కథయాచ నిత్యం, ఎప్పుడూ నా గురించే వినటం అనేటువంటిది రెండవది, మద్దేవ సంగాత్, నా భక్తులతోనే కలిసి స్నేహం చేయటం అనేది మూడవది, గుణకీర్తనాన్మే, నా గుణాలనే కీర్తించటం, ఆ మాటలే మాట్లాడడం అనేటువంటి నాలుగోది, నిర్వైరము, సామ్యము, ఉపశమము, అలాగే దేహ గేహాత్మ బుద్ధే జిహాస అనేటువంటిది ఎనిమిదవది. ఈ 8 సాధనాలను పరమాత్మ చెప్పాడు. ఇంకా కూడా ఇవన్నీ గనక సమకూరితే అధ్యాత్మయోగేన వివిక్త సేవయా ప్రాణేంద్రియ ఆత్మాభిజయేన సధ్రియక్ సశ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వత్ అసంప్రమాదేన యమేన వాచాం అని ఇంకొక 7 సాధనాలను పై శ్లోకంలో చెప్తున్నాడు. అధ్యాత్మయోగేన, ఎప్పుడు ఆ మాటలు ఈ మాటలు వింటూ ఉండటం కాదు, అధ్యాత్మ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేటువంటి శాస్త్రాల మాటలు కూడా వింటూ ఉండాలి. అధ్యాత్మయోగేన, ఆ అధ్యాత్మ శాస్త్రాన్ని వినటం ద్వారా తమను తాము ఆత్మస్వరూపంతో కలుపుకోవాలి. ఇదొక సాధనం. వివిక్త సేవయ, ఇంతకుముందు నేను నా మాటల్లోనే చెప్పినట్లుగా ముడులు కలిసి చాలా ముడులైనాయి కదా, ఆ ముడుల నుంచి బయట రావాలి అంటే కాసేపు ఏకాంతంగా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలి. వివిక్త సేవయ, ఏకాంత సేవ. దీనికి తోడు ప్రాణేంద్రియాత్మాభిజయేన సధ్రియక్, ప్రాణాలను ఎలా గెలవాలి, ప్రాణాయామం ద్వారా, ఇంద్రియాలను ఎలా గెలవాలి, ప్రత్యాహారం ద్వారా, ఆత్మ మనస్సును ఎలా గెలవాలి, ధారణాధ్యాన సమాధుల ద్వారా అని ఆలోచించుకుని దాని ప్రకారం చేసుకోండి. ప్రాణ ఇంద్రియ ఆత్మాభిజయేన, ఈ ప్రాణ ఇంద్రియ ఆత్మాభిజయం అనేది సులభం కాదు. ప్రాణాలను గెలవటమే కష్టం. గట్టిగా 1 నిమిషం పాటు ఊపిరి బిగపట్టమంటే చాలా కష్టం. దానికంటే కూడా చాలా కష్టమైంది గట్టిగా 1 నిమిషం పాటు ఏ ఇంద్రియాన్ని పనిచేయకుండా ఆపటం. దానికంటే చాలా కష్టమైంది కనీసం 1 సెకండ్ పాటైనా సరే మనస్సుని పని చేయనివ్వకుండా ఉండటం అనేది. కాబట్టి వీటిని, ఈ మూడిటిని, ఒకదానికంటే ఒకటి కష్టమైనటువంటి ఈ మూడిటిని సధ్రియక్ బాగా సాధించుకోవాలి. ప్రాణేంద్రియ ఆత్మాభిజయేన సధ్రియక్. దీనికి కావాలంటే సధ్రియక్ అధ్యాత్మయోగేన సధ్రియక్ వివిక్త సేవయా అని కలుపుకోండి, తప్పేం లేదు. కానీ ఈ 3 మాత్రం చాలా కష్టం, వీటిని సాధించుకోవాలి.
సచ్శ్రద్ధయా, మంచి విషయాల మీద, ఆత్మస్వరూపం మీద శ్రద్ధను, విశ్వాసాన్ని పెంచుకోండి. బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యం అనే దాన్ని కూడా విస్తృతమైన అర్థంలో ఉండేటువంటి ఈ బ్రహ్మచర్యం అనే పదాన్ని కూడా అర్థం చేసుకోండి. శశ్వత్ అసంప్రమాదేన. ఇంత చెప్పినా సరే ఎవరికి వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను ఎప్పుడూ మరవవద్దు. ఎవరికి వారు చేయవలసినటువంటి కర్తవ్యాల మీద నిష్ఠతోనే ఉండండి. అసంప్రమాదేన, చేయవలసినటువంటి కర్తవ్యాల నుండి క్షణం కూడా బయటపడద్దు, లేకపోతే కర్తవ్యాల విషయంలో ఆదమరచి ఉండద్దు. అసంప్రమాదేన. యమేన వాచాం, ముందు నోరు కట్టేసుకోండి. నోరు కట్టేసుకుంటే మిగతావన్నీ అవే జరుగుతాయి అని అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో అధ్యాత్మయోగం, వివిక్త సేవ, ప్రాణజయం, ఇంద్రియజయం, మనోజయం, సచ్శ్రద్ధ, బ్రహ్మచర్యం, అసంప్రమాద, యమేన వాచాం అనేటువంటి ఈ సాధనాలను చెప్తున్నాడు. అందులో అధ్యాత్మయోగం, వివిక్త సేవ అనేది ఒకటి, ప్రాణేంద్రియాత్మాభిజయ అనేది వివిక్త సేవ రెండోది, ప్రాణేంద్రియాత్మాభిజయ అనేది మూడోది, సచ్శ్రద్ధ, బ్రహ్మచర్యం, అసంప్రమాద, వాచామ్యమ అనేవి మిగతావి. మొత్తం కలిపి 7 సాధనాలను చెప్తున్నాడు. 7 సాధనాలను చెప్పిన తర్వాత మిగతా 2 సాధనాలను సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృత్యుద్యమ సత్వయుక్త లింగం వ్యపోహేత్ కుశలోహమాఖ్యం అని 2 శ్లోకాల్లో ఈ శ్లోకంలో చెప్పి 2 సాధనాలను చెప్పి దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాన్ని కూడా చెప్తున్నాడు. సర్వత్ర మద్భావ విచక్షణేన, ప్రతి వస్తువు మీద, ప్రతి క్రియ మీద నా భావనను చేయటం అనే విషయం మీద నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సర్వత్ర మద్భావ విచక్షణేన. ఈ నైపుణ్యం గనక పెరిగితే జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ప్రతి వస్తువులోనూ పరమాత్మనే చూడటం అనేది గనక అలవాటుగా మారితే ఒక జ్ఞానం అనేది తయారవుతుంది. ఈ జ్ఞానం అనేది విజ్ఞాన విరాజితైన అనుభవ రూపంలోకి తనను తాను మార్చుకుంటుంది. అనుభవ రూపంలో తనను తాను విరాజిల్లుతూ చూపిస్తుంది. ఈ అనుభవ రూపంలోకి వచ్చేటువంటి జ్ఞానం వరకు, విజ్ఞానం వరకు ఉండేటువంటి అన్ని మెట్లని సక్రమంగా సాధించుకోండి. సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన. దీన్ని ఒకసారి సాధనంగా సాధించుకోండి. దీనికి కావాలంటే యోగేన ధృత్యుద్యమ సత్వయుక్త, యోగాన్ని సాధించుకోండి. ఈ యోగాన్ని సాధించుకోవాలి అంటే ధృతి, ధైర్యం కావాలి. ఉద్యమ, నిరంతరం ప్రయత్నం చేసేటువంటి స్వభావం కావాలి. సాధించుకోవాలి అంటే ప్రయత్నం కావాల్సిందే కదా. సత్వం అంటే వివేకం అనేది కావాలి. ఎప్పటికప్పుడు తనను తాను వివేక్గా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు తన ప్రయత్నం నిత్యనూతనంగా ఉండేటట్లు ఉండాలి. ఆ ప్రయత్నం జారి పడుకోకుండా ధైర్యం అనేది ఉండాలి. ఈ మూడిటితో కూడినటువంటి యోగాన్ని, ఈ మూడిటితో కూడినటువంటి ఇతర సాధనాలను గనక సాధించుకున్నట్లయితే అతనికి ఈ సాధన పరిపూర్తి వచ్చేస్తుంది. వచ్చేస్తే గనక ఈ సందేహాలు, సమాధానాలు ఇవేమీ మిగలవు. లింగం వ్యపోహేత్ కుశలః అహమాఖ్యం. అహంకారాన్ని, తనకు తాను పెంచుకున్నటువంటి నేను అనేటువంటి భావనని, తనను తాను దూరం చేసుకున్నటువంటి ఈ భావనని, లింగం తన యొక్క వాస్తవ స్వరూపాన్ని కప్పటానికి ఉపయోగించుకున్నటువంటి ఈ భావనని కుశలః చాలా సమర్థుడిగా వ్యపోహేత్ తొలగించుకోగలుగుతాడు. చిక్కుముడి అనుకోవచ్చు, శరీరం మీద నేను అనేటువంటి భావనే అనుకోవచ్చు, దేన్నైనా సరే ఈ సాధనాల ద్వారా పోగొట్టుకోగలుగుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన
యోగేన ధృత్యుద్యమ సత్వయుక్త లింగం వ్యపోహేత్ కుశలోహమాఖ్యం అనే ఈ శ్లోకంలో ఇవన్నీ పదాలు వేరువేరుగా కనిపిస్తున్నాయే కానీ భగవద్గీతలో 13వ అధ్యాయంలో జ్ఞానం అని మొదలుపెట్టి అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవచ జన్మ మృత్యుజరా దుఃఖదోషాది దర్శనం అని మొదలుపెట్టి చెప్పాడు కదా 20 సాధనాలని. ఆ సాధనాలనే కొంచెం మార్చి వేరే పదాలతో చెప్పాడు. దానికి దీనికి సరిగ్గా కంపారిటివ్ స్టడీ అనేది చేసుకుంటే అక్కడ ఏం చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడు అనేది తెలిసిపోతుంది. చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నాడు, కానీ ఎప్పటికప్పుడు చిన్న చిన్న మార్పులతో చెప్తున్నాడు. ఇది గనక చేసుకున్నట్లయితే, ఈ సాధనాలను సరిగ్గా గనక అభ్యాసం చేసుకున్నట్లయితే కర్మాశయం హృదయ గ్రంథిబంధం అవిద్యయా సాధితం అప్రమత్త అనేన యోగేన యథోపదేశం సమ్యగ్ వ్యపోహ్య ఉపరమేత యోగాత్ అనే స్థితికి చేరుకుంటాడు అని చెప్తున్నాడు. అనేన యోగేన నేను చెప్పింది చాలా పెద్ద ఉపాయం. ఈ 25 ఉపాయాలు చిన్న చిన్నవేం కావు, పెద్ద స్థాయి ఉపాయాలు. వీటిని గనక సక్రమంగా సాధించుకోగలిగితే కర్మాశయం హృదయ గ్రంథిబంధం వ్యపోహతి. కర్మాశయం తాను చేసుకున్నటువంటి కర్మలు, ఆ కర్మల తాలూకు ఫలితాలు, సంస్కారాలు వీటన్నిటితోనూ నిండి ఉన్నటువంటి హృదయ గ్రంథి బంధం. హృదయ గ్రంథి మనస్సు అనేటువంటి జీవుడి తాలూకు బంధం, తన తాలూకు బంధం, దీన్ని పోగొట్టుకోగలుగుతాడు. దీన్ని ఈ సాధనాలతో ఎలా పోగొట్టుకోగలుగుతాడు అని మళ్ళీ అడగద్దు. ఈ సాధనాలన్నీ చివరికి జ్ఞానేన విజ్ఞాన విరాజితైన వరకు కదా వస్తున్నాయి. ఆ జ్ఞానం అనేది అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఈ హృదయ గ్రంథేమో అవిద్యయా ఆసాదితం, అవిద్యతో వచ్చింది, అజ్ఞానంతో వచ్చింది. అజ్ఞానంతో వచ్చింది, జ్ఞానంతోనే కదా పోతుంది. కాబట్టి తప్పనిసరిగా జ్ఞానంతో పోతుంది, ఈ ఉపాయాల ద్వారా పోతుంది. కానీ అప్రమత్త అనేన యోగేన యథోపదేశం సమ్యక్ వ్యపోహ్య. ఈ సాధనాలను అనుష్ఠానం చేయటంలో ప్రమాదం అనేది పనికిరాదు, ఆదమరిచి ఉండటం పనికిరాదు. అప్రమత్త చక్కగా శ్రద్ధగా చేసుకోవాలి. యోగేన వీటన్నిటినీ కలుపుకోవటం అనే సంగతి కూడా చూసుకోవాలి. సమ్యక్ బాగా కూడా చేసుకోవాలి. చేసుకున్నట్లయితే వ్యపోహతి. ఈ అవిద్యయా ఆసాదితం హృదయ గ్రంథిబంధం కర్మాశయం వ్యపోహతి, దీన్ని పోగొట్టుకోగలుగుతాడు. ఇది చేసిన తర్వాత, హృదయ గ్రంథిబంధం అనేది పోయిన తర్వాత ఈ సాధనాలు అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఉపరమేత యోగాత్. ఈ సాధనాల నుండి విరమించుకోవచ్చు. ఈ సాధనాలను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి అనేటువంటి నిర్బంధం ఏమీ లేదు. ఫలితం కలిగితే సాధనాలను వదిలిపెట్టేసేయచ్చు. ఏరు దాటితే తెప్పను వదిలిపెట్టాలి. ఏరు దాటిన తర్వాత తెప్పను వదిలిపెట్టాలి, తగలబెట్టకూడదే కానీ వదిలిపెట్టాలి. తెప్పను పట్టుకుని కూర్చోకూడదు. కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేయచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. కర్మాశయం హృదయ గ్రంథిబంధం అవిద్యయా సాధితమప్రమత్త అనేన యోగేన యథోపదేశం సమ్యక్ వ్యపోహ్య ఉపరమేత యోగాత్ అనే ఈ శ్లోకంలో ఇంకా కూడా పరమాత్మ ఇంకా బలంగా మనం విని తీరవలసినటువంటి కొన్ని అంశాలను పైన చెప్పబోతున్నాడు. మనం విని తీరాలి. విని తీరాలి అంటే విని తీరాలి అనే స్థాయిలో ఉండేటువంటి విషయాలను కొన్నిటిని స్పృశించబోతున్నాడు. వాటిని ఎలాగూ మనం వింటాము, ఎక్కించుకున్నంత ఎక్కించుకుంటాము. అది పక్కన పెడితే ఈరోజు పరమాత్మ చెప్పినటువంటి అంశాలలో ఈ దేహానికి కారణం, దీన్ని మనం అర్థం చేసుకున్నటువంటి విధానం ఏమిటి, దీన్ని మనం సింపుల్గా తీసుకుంటున్నటువంటి తీరేంటి, కానీ దీంతో మనం పడుతున్నటువంటి కష్టాలేంటి అనేటువంటి విషయం కనీసం లీలగానైనా మనకు గోచరించింది. దీన్ని ఎందుకు కాదంటున్నారు,
ఈ శరీరం మంచిది కాదు, లేదా ఈ శరీరంతో బంధం మంచిది కాదు అని మాటిమాటికి ఎందుకు అంటున్నారు అనే విషయం మీద చిన్నపాటి క్లారిటీ అయితే వచ్చింది. ఈ శరీరం మనది కాదు అనో లేదా నేను అనో ఎందుకు కలుగుతోంది, ఎందుకు కలగట్లేదు లాంటి అనేక ప్రశ్నలు మనకెందుకు కలుగుతున్నాయి అనే అంశం మీద కూడా క్లారిటీ వచ్చింది. ఎందుకు కలుగుతున్నాయి అంటే మనకి ఈ విషయం మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, ఎక్కువ శ్రద్ధ లేదు కాబట్టి, దీనికి కావలసిన ఏ ఎక్సర్సైజు మనం చేయలేదు కాబట్టి, ఇది తప్ప మిగతా అన్నీ చేశాం కాబట్టి, ఇది తప్ప మిగతా అన్నీ చేసేసాం కాబట్టి వాటన్నిటి మీద శ్రద్ధగా ఉంది, వాటన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంది, వాటన్నిటినీ అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం కూడా ఉంది అని అనుకుంటున్నాము. పరమాత్మ ఏమంటున్నాడు, దీన్ని తిరగదిప్పమంటున్నాడు. ఇటు తిప్పి చూసుకోండి, ఇటు తిప్పి చూసుకుంటే సరిపోతుంది. ఉన్న మిగతా ఇంట్రెస్ట్లన్నీ, ఉన్న మిగతా శ్రద్ధలన్నీ పక్కన పెట్టి దీని మీద కనుక శ్రద్ధను కేంద్రీకరిస్తే ఇది అర్థమైపోతుంది. అప్పుడు అంత కష్టం కాకపోవచ్చు అని అంటున్నాడు. దానికి కావాల్సిన మిగతా ఉపాయాలన్నిటినీ ఆయనే చెప్పాడు. ఆ ఉపాయాలంటూ ఏమీ లేవు, మనకున్నటువంటి అలవాట్లను మరల్చుకునేటువంటి విధానాలంతేను. వాటిని మనం ఎంత చేయగలము, ఎంతవరకు వాటిని సాధించగలము అని ఆలోచించుకోమని చెప్తున్నాడు. కాబట్టి పరమాత్మ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఈ విషయాలు రెండింటినీ మనం జాగ్రత్తగా గమనిద్దాము. ఒకటి, ఈ శరీరం ద్వారా ఏం కష్టాలు కలుగుతున్నాయి. రెండు, మనకి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు, మన సమస్యలన్నీ, మన శ్రద్ధలన్నీ మరొక వైపు ఉన్నాయి, వాటిని మరచుకోలేకపోతున్నాము. కాబట్టి ఈ రెండు విషయాల్ని ఇంత ప్రధానంగా మనం గమనించాము అంటే మన శ్రద్ధలని మనం మార్చుకోవలసిన సమయం ఆసన్నమైంది అని మనం కనీసం గమనించుకున్నట్లవుతుంది. ఇలా గమనించుకున్నట్లయితే మనకున్నటువంటి లౌకికమైన శ్రద్ధలన్నిటినీ మరల్చి మన యొక్క శ్రద్ధని, మన యొక్క మానసిక శక్తిని మొత్తాన్ని కూడా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మ మీదకు మళ్లించవలసిన సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి దాన్ని గమనించుకుని మనస్సు యొక్క శ్రద్ధని, శక్తిని, వీటన్నిటినీ ఆయన మీదకు మళ్లించుకునేటువంటి ఈ అపూర్వమైన ప్రయత్నాన్ని మనం ప్రారంభించుకుందాము. ఆ ప్రారంభానికి నాందిగా పరమాత్మ యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకుందాము. ఉపదేశాన్ని అర్థం చేసుకుని ఆ పరమాత్మ యొక్క ఉపదేశం తాలూకు ఆ వాక్యాలను శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధం 5వ అధ్యాయంలో 4వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమోऽధ్యాయః నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియప్రీతయ ఆప్రుణోతి న సాధు మన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహః పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం యేన శరీరబంధః ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపధీయమానే ప్రీతిర్నయావన్మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్ యదా న పశ్యత్య యథా గుణేహాం
यथा गुणेह स्वार्थे प्रमत्तः सहसा विपश्चित् स्वार्थे प्रमत्तः सहसा विपश्चित् गतस्मृतिर्विन्दति तत्र तापान् गतस्मृतिर्विन्दति तत्र तापान् आसाद्य मैथुन्यमगारमज्ञः आसाद्य मैथुन्यमगारमज्ञः पुंसस्त्रिया मिथुनी भावमेतं पुंसस्त्रिया मिथुनी भावमेतं तयोर्मिथो हृदयग्रन्थिमाहुः तयोर्मिथो हृदयग्रन्थिमाहुः अतो गृहक्षेत्रसुताप्तवित्तैः अतो गृहक्षेत्रसुताप्तवित्तैः जनस्य मोहोऽयमहं ममेति जनस्य मोहोऽयमहं ममेति यदा मनोहृदयग्रन्थिरस्य यदा मनो हृदयग्रन्थिरस्य कर्मानुबद्धो दृढ आश्लथेत कर्मानुबद्धो दृढ आश्लथेत तदा जनः सम्परिवर्तते स्मात् तदा जनः सम्परिवर्तते स्मात् मुक्तः परं यात्यतिहाय हेतुम् मुक्तः परं यात्यतिहाय हेतुम् हंसे गुरौ मयि भक्त्यानुवृत्या हंसे गुरौ मयि भक्त्यानुवृत्त्या वितृष्णया द्वन्द्वतितिक्षया च वितृष्णया द्वन्द्वतितिक्षया च सर्वत्र जन्तोर्व्यसनावगत्या सर्वत्र जन्तोर्व्यसनावगत्या जिज्ञासया तपसेहा निवृत्त्या जिज्ञासया तपसेहा निवृत्त्या मत्कर्मभिर्मत्कथया च नित्यम् मत्कर्मभिर्मत्कथया च नित्यम् मद्देव संगात् गुणकीर्तनान्मे मद्देव संगात् गुणकीर्तनान् मे निर्वैरसाम्योपशमेन पुत्राः निर्वैरसाम्योपशमेन पुत्राः जिहासया देहगेहात्मबुद्धेः जिहासया देहगेहात्मबुद्धेः अध्यात्मयोगेन विविक्तसेवया अध्यात्मयोगेन विविक्तसेवया प्राणेन्द्रियात्माभिजयेन सध्रियक् प्राणेन्द्रियात्माभिजयेन सध्रियक् सच्छ्रद्धया ब्रह्मचर्येण शश्वत् सच्छ्रद्धया ब्रह्मचर्येण शश्वत् असम्प्रमादेन यमेन वाचाम् असम्प्रमादेन यमेन वाचाम् सर्वत्र मद्भावविचक्षणेन सर्वत्र मद्भावविचक्षणेन ज्ञानेन विज्ञानविराजितेन ज्ञानेन विज्ञानविराजितेन योगेन धृत्युद्यमसत्त्वयुक्तो योगेन धृत्युद्यमसत्त्वयुक्तो लिङ्गं व्यपोहेत् कुशलोऽहमाख्यम् लिङ्गं व्यपोहेत् कुशलोऽहमाख्यम् कर्माशयं हृदयग्रन्थिबन्धम् कर्माशयं हृदयग्रन्थिबन्धम् अविद्यया साधितमप्रमत्तः अविद्यया साधितमप्रमत्तः अनेन योगेन यथोपदेशम् अनेन योगेन यथोपदेशम् सम्यग् व्यपोह्योपरमेत योगात् सम्यग् व्यपोह्योपरमेत योगात् इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पंचमस्कन्धे पंचमाध्याये श्लोकाः పంచమాధ్యాయే శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం